ఇక రెండు దేశాల క్రికెట్ సమరం ఇది కేవలం ఆట మాత్రమే కాదు అంతకు మించి టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ లోని నాసో మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు దాయాదుల మధ్య జరగనున్న ఈ క్రికెట్ సమరం కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఇక మ్యాచ్ లో గెలుపుపై ఎవరి అంచనాలు వారివే. ఐర్లాండ్ పై గెలిచి బోణి కొట్టిన టీమిండియా పాక్ పై నెగ్గి సూపర్ 8 కు చేరువ కావాలని చూస్తోంది. అస్థిరత అనిశ్చితితో కూడిన పాక్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలో పరాభవాన్ని ముటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్ సేన చేతిలోనూ ఓడితే ఆ జట్టుకు సూపర్ 8 చేరే దారి క్లిష్టమవుతుంది. ప్రస్తుతం దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఎటు చూసినా టీమిండియా గెలవాలన్న నినాదమే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురే లేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఫోటోలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఫోటోలకు వేర తిలకం దిద్ది పూజలు చేస్తున్నారు. మా ప్రతినిధి నోర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు నోర్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్కి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అమెరికా వేదికగా జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్లో అక్కడ ఉన్న ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ సహకరించట్లేదు. అక్కడ ఎంత వేగంగా మనం బౌలింగ్ చేసినా లేకంటే ఫీల్డింగ్ చేసినా లేదంటే షాట్ కొట్టినా కూడా అక్కడ బంతి చాలా వేగంగా వెళ్ళట్లేదు, ఆగిపోతుంది. షాట్ కొట్టిన తర్వాత రన్ చేసే సమయంలో కూడా అంత వేగంగా అక్కడ పరిస్థితి ఉండట్లేదు అనేది కూడా అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు క్రికెట్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే స్టేడియం ఉండే స్టేడియం కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నాయి, అందువల్ల అక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయని కూడా రెండు దేశాలకు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సాధారణంగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఒక ఫీవర్ లాంటి ఉంటుంది, ఒక పండగ వాతావరణం లాంటి ఉంటుంది. కానీ అక్కడ గ్రౌండ్ సహకరించట్లేదు లేకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. అటు క్రికెట్ అంపైర్స్ కూడా అదే చెప్పుకొస్తున్నారు. కానీ అక్కడ ఉన్న సమస్యని ఆ దేశం పరిష్కరిస్తుందా లేకపోతే ఈ సాయంత్రం జరగబోయే మ్యాచ్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక ఫీవర్ లాంటి వాతావరణం నెలకొంది. కానీ అక్కడ ఉన్న సమస్యల్లో ఏ విధంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు, ఏ విధంగా విజయాలు సాధిస్తారు అనేది కూడా ఒక పెద్ద సమస్యగానే మారింది. కానీ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో కూడా అక్కడ వాతావరణం కూడా సహకరించకపోవడం, మరి కాసేపట్లో అక్కడ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయని కూడా అక్కడ ఉన్న వాతావరణం చెప్పుకొస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు డీటెయిల్స్ అందించినందుకు. ఇక టీవీ9లో